పోయిన ఎన్నికల్లో బీజేపీ కన్సిడరబుల్ నంబర్ ఆఫ్ సీట్స్ వచ్చాయి. ఈసారి అని రావు వాళ్ళకి. తర్వాత పోయినసారి కాంగ్రెస్కి పెద్దగా లేవు, ఈసారి కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయి. బీఆర్ఎస్కు కొంత తగ్గొచ్చు, బట్ తన బలాన్ని తను నిలబెట్టుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఒకవేళ మార్పులు చేసుకోవాలనుకుంటే మీరు అన్నట్లు కొంత కార్ స్పీడ్ తగ్గింది అనేది నిజం. గెలుపు ఓటములు పక్కన పెట్టిన కార్ స్పీడ్ తగ్గడానికి మెయిన్ ప్రాబ్లం ఎక్కడుంది, ఎక్కడ ఏ మూల నుంచి మనం బీఆర్ఎస్ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేయాల్సింది, ఇంకా ముందు ముందు ఎన్నికలు మెయిన్ ఎలక్షన్స్ వరకైనా సరే లేవాలి అని అంటే పార్టీ ఎక్కడ సార్ మార్పు జరగాలి? జూబ్లీస్ వరకు ఏంటంటే, ఒకటి గోపీనాథ్ 3 సార్లు ఎన్నికల్లో గెలవడం అనేది జనరల్గా ఆయన చనిపోయిన తర్వాత బలమైన నాయకత్వం అనేది మళ్ళీ సెకండరీ నాయకత్వం అనేది కాన్స్టిట్యున్సీలో మనకు కనబడలేదు. కొంతమంది నాయకులు ఇప్పుడు పీజేఆర్ కుమార్లు కానీ శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంతకుముందు బీజేపీ నుంచి పోటీ చేశారు. వీళ్ళంతా కలిసి కష్టపడి తిరిగినా కూడా స్థానికంగా బస్తీలల్లో ఉన్న నాయకత్వానికి గోపీనాథ్కు ఉన్న అనుబంధము వీళ్ళకు ఉండే అవకాశం లేదు. ఆ గ్యాప్ వస్తుంది. అలా కొంతమంది పార్టీ కూడా మారి ఉంటారు. కొంతమంది మన గోపన్న లేడు కదా, ఇక మనం ఇప్పుడున్నది అధికార పార్టీ కదా, ఇది ఒక ప్లస్ పాయింట్. ఎన్నికల్లో కూడా అధికార పార్టీ కాబట్టి కొంత ఎడ్జ్ వాళ్ళకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. కార్యకర్తలు కూడా అధికార పార్టీ ఇది ఏమైనా చేసుకోవచ్చు, మనం పనులు కాంట్రాక్ట్స్ ఏమైనా చేసుకోవచ్చు, ఇట్లాంటి బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా కొంత ఆశ ఉండొచ్చు. ఉంటే ఉద్యమకాలం నాటి నుంచి కూడా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ బలంగా ఉండే ఉద్యమకారులు చాలామంది ముస్లిమ్స్లలో కూడా స్టేట్ లెవెల్ లీడర్స్ ఎదిగారు జూబ్లీహిల్స్ నుంచి. కాబట్టి అది ఉన్నా కూడా ఈ గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఆ సెకండరీ లీడర్షిప్ అనేది ఆ గ్యాప్ అయితే కనబడ్డది కొంత. అది కొంత. రెండవది ఏంటంటే, ఆ చేసిన పనుల లిస్టు కూడా వాళ్ళు ఓటర్స్కి అందజేయడంలో కొంత లేట్ చేశారు, కొంత చేయలేకపోయారు కూడా. అంటే ఇప్పుడు 550 కోట్లు మేము ఖర్చు పెట్టాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్నప్పుడు ఆ పనుల జాబితా లిస్ట్ అంతా కూడా అందరికి తెలియాలి. వీళ్ళు ఈ పని చేశారు, మనం వీళ్ళతో ఉంటే మన భవిష్యత్తులో కూడా బాగుంటుంది, ఇట్లాంటివన్నీ కూడా చేయాల్సి ఉండే. తర్వాత హరీష్ రావు గారు సడన్గా క్యాంపెయిన్లో ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇట్లాంటివన్నీ కూడా బీఆర్ఎస్కు కొంత ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఎక్కడ అంటే, బీసీ నాయకత్వాన్ని, ఎస్సీ నాయకత్వాన్ని ఆ నియోజకవర్గంలో ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు బీసీలో వాదం నడుస్తుంది, అవతల వైపు బీసీ క్యాండిడేట్ ఉన్నాడు, బయట నుంచి మనం తీసుకొచ్చాం బీసీ నాయకులు, కానీ కాన్స్టిట్యున్సీలో ఎమర్జ్ అయిన బీసీ నాయకులు ఎవరు కనబడలేదు. ఇప్పుడు 22,000 మంది మున్నూరు కాపు ఉన్నారు. బీసీల ఓట్లు 1,70,000 4 లక్షల ఓట్లలో 28,000 మంది ఎస్సీ ఓట్లు ఉన్నాయి. ముస్లిమ్స్లలో కూడా వాళ్ళను ఇంకా స్టేట్ లీడర్స్గా ఎలా ఎదగనిచ్చినట్టయితే హైదరాబాద్కు వాళ్ళు ఒక ఐకాన్ లాగా ఉంటారు. ఈ వీళ్ళల్లో ఆ కృషి జరగట్లేదు. ఫోకస్ అంతా ఒక్కరిద్దరి మీద ఉండే వరకు మిగిలిన నాయకత్వం అనేది కొరత కనబడతా ఉంది. ఇవన్నీ సరి చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మీరు ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ వైపే మీరు వస్తుందని అనుకుంటున్నారు, ఎందుకంటే ఓవర్ నైట్లో అంత మార్పు జరుగుతుందని అనుకోవట్లేదు. అఫ్ కోర్స్ ఎగ్జిట్ పోల్స్ మనం అనుకున్నట్టు ఎగ్జిట్ పోల్స్ కావు, చాలాసార్లు తలకిందులైన సందర్భాలు చాలా ఉన్నాయి. సో చూడాలి, ఒక్కరోజు తేడా అంతే. రేపు ఏం జరగబోతుంది, ఎవరి వైపు గెలుపు అవకాశం ఉంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ టాపిక్ మీద మీరు మాకు టైం ఇచ్చినందుకు.